క్లాష్ ఏదైనా బ్లాక్ బస్టర్ పుష్ప 2దే రికార్డ్స్ ఏవైనా బద్దలు కొట్టేది ఐకాన్ స్టార్ అల్లు అర్జునే. సో ఎస్, పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరుగుతుంది. ఇప్పుడైతే ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళని లోపలికి ఎలో చేసేందుకు బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. సో పుష్పరాజ్ కోసం అయితే ఎంతమంది ఎంత హ్యూజ్ రేంజ్ లో వెయిటింగ్ అంటే మనం ఇక్కడే చూస్తున్నాము. సో ఇప్పుడే వాళ్ళందరినీ కూడా లోపలికి ఎలో చేస్తూ ఉన్నారు. సో ఎక్కడ నుంచి? గుంటూరు నుంచి వచ్చారా ఈవెంట్ కోసమేనా? సో ఏంటి మరి, ఐకాన్ స్టార్ ఫ్యానా పుష్ప ఫ్యానా? పుష్ప ఫ్యాన్. మరి ఏంటి, ఎలా ఉండబోతోంది అనుకుంటున్నారు? ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? సుకుమార్ గారు టేకింగ్ మీకు చెప్పవసరం లేదు, ఆ లెవెల్లో ఉంది. మీకు తెలుసా? డైలాగ్ చెప్పొచ్చు కదా. తగ్గేదేలే. ఓకే, సో మీరు ఎక్కడ నుంచి? మూసాపేట్. సో ఎలా, ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫిల్మ్ కోసం? మస్తు ఉంటది సినిమా. సో ఎస్, అది అందరినీ కూడా ఇప్పుడే లోపలికి వదిలేరు కాబట్టి ఒక్కొక్కరిగా లోపలికి కదులుతూ ఉన్నారు. ఎస్, మనం చూడొచ్చు లేడీస్ కూడా రావడం జరుగుతుంది. అంటే పుష్పరాజ్ ఎలాంటి రికార్డ్స్ని సెట్ చేశారో చూశారు. ఇప్పుడు పుష్ప 2 ద రూల్ డెఫినెట్గా రూల్ చేయబోతుంది అని అయితే ఇప్పటికీ అర్థమవుతుంది. ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా స్కైని టచ్ చేస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే సో పుష్ప మాన్యా ఎక్కడ చూసినా సరే, సో ఏ స్టేట్ చూసినా సరే వరల్డ్ వైడ్గా ఎన్నో రికార్డ్స్ని బద్దలు కొట్టేందుకైతే పుష్ప 2 మన ముందుకి రాబోతోంది. సో డెఫినెట్గా ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్కడెక్కడ నుంచో వచ్చారు. వాళ్ళందరూ కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పుష్పరాజ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ని చూసేందుకు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో వీ హ్యావ్ విత్ అస్ అ ఫ్యూ ఫ్యాన్స్ ఫ్రమ్. సో మీరేంటి, హ్యూజ్ ఫ్యానా? హ్యూజ్ ఫ్యాన్ అండి. ఐకాన్ స్టార్ కా, లేదంటే అల్లు అర్జున్ కా, లేదంటే పుష్పకా? అల్లు అర్జున్ కి. సో ఫ్రమ్ ద బిగినింగ్ అయినా ఫిల్మ్స్ అని ఫాలో చేస్తూ వచ్చారా? ఫ్రమ్ ది బిగినింగ్. అన్ని ఫిల్మ్స్ లో ది బెస్ట్ ఫిల్మ్ ఏది యాజ్ ఆఫ్ యూ? రేస్ గుర్రం. ఓకే, సో రేస్ గుర్రం లానే పరిగెడుతున్నారు, ఎక్కడా తగ్గట్లేదు కదా? అస్సలు తగ్గట్లేదు. డైలాగ్ చెప్తారా? వైల్డ్ ఫైర్ సైన్ చేయొచ్చు కదా, వైల్డ్ ఫైర్ సైన్. ఎస్, సో అది చాలా మంది ఏంటంటే ఇప్పుడే ఎలో చేస్తున్నారు కాబట్టి లోపలికి వాళ్ళందరూ ఒక్కొక్కరిగా కదులుతూ ఉన్నారు. సో డెఫినెట్గా పుష్పరాజ్ అయితే తగ్గేదేలే అంటూ వస్తున్నారు కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఎక్కడా తగ్గట్లేదు. సో టైం ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి ఉన్నారు అనేది కూడా ఆలోచించకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంత దూరం వచ్చారు. సో మీరు ఎక్కడి నుంచి? వరంగల్. ఓకే, సో ఎందుకు వచ్చారు వరంగల్ నుంచి? అల్లు అర్జున్ అన్న కోసం. ఇంతకు ముందు ఈవెంట్స్కి వచ్చారు, ఇది ఫస్టా? ఇదే చాలాసారి వచ్చాం కానీ ఇదే ఫస్ట్. నాకు ఊహ తెలిసిన కానీ 3 సంవత్సరాల నుంచి నేను డిగ్రీ అయిపోయింది. నేను స్టార్ట్ అయింది డిగ్రీ వల్ల, అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా పుష్ప కోసం. ఈసారి నా దేవుడిని ఇప్పుడు చూడబోతున్నా. ఓకే, సో అది చాలా మంది దేవుడిగా కూడా చూస్తున్నారు వాళ్ళ ఫ్యాన్ అల్లు అర్జున్. ఏంటి మీరు మొత్తం పుష్పలానే వచ్చేసారు? మీ పేరు? భరత్ కుమార్. ఓకే, సో మొత్తం ఏంటి గెటప్ అంతా కూడా హెయిర్ గడ్డం పుష్పరాజ్ ఇన్స్పిరేషనా? మేడం 3 years నుంచి పెంచుతున్నా మేడం. పుష్పరాజ్ ఎప్పుడు కట్ చేస్తారో మీరు కూడా అప్పుడే కట్ చేస్తారా? అంతేనా? కన్ఫర్మ్. ఓకే, సో డైలాగ్ చెప్పొచ్చు కదా. డైలాగ్ పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా, తగ్గేదే లేదు. ఏ ఊరు? మాది కర్నూలు నుంచి వచ్చారా ఇప్పుడు? ఇక్కడే మేడం మాది. ఓకే, పుష్ప 1 చూసారు, పుష్ప 2 కోసం డెఫినెట్ గా రికార్డ్స్ బద్దలవుతాయి అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మీరేం చెప్తారు? మాదైతే ఎవరు చూసినా చూడకుండా మా దేవుడిని చూస్తాం. కలెక్షన్స్ ఏ మేరకు ఎక్స్పెక్ట్ చేస్తారు? కలెక్షన్ ఇంకా అన్ని సినిమాల కంటే మాదే హైలైట్, పక్కాది, తగ్గేదే లేదు. ఓకే, సో ఇలా 2 చేతులతో చేశారు కదా వైల్డ్ ఫైర్ అని. వైల్డ్ ఫైర్ తగ్గేదే లేదు. షర్ట్ ఎక్కడి నుంచి కొన్నారు? ఆన్లైన్లో దొరుకుతున్నాయా? దొరుకుతుంది. ఓకే, సూపర్. ఇవే వెతుకుతున్నట్టున్నారు. అవును మేడం, మా దేవుని కోసం ఎంత డబ్బైనా పెడతాం. ఓకే, సూపర్. ఎస్, ఇంకా కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. మీరు ఎక్కడి నుంచి? శ్రీశైలం దగ్గర. శ్రీశైలం. ఇప్పుడు శ్రీశైలం నుంచి వచ్చారా? లేదు, ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాం. ఓకే, ఏంటి మరి పుష్పరాజ్ కోసం వచ్చారా లేదంటే? పుష్పరాజ్ కోసమే వస్తాం, మా అన్న తగ్గేదే లేదు. ఎప్పటి నుంచి ఆయన్ని ఫాలో చేస్తున్నారు? చిన్నప్పటి ఆర్య సినిమా చూసినప్పటి నుండి ఫ్యాన్. ఓకే, సో ఏంటి మరి పుష్ప 2 తో ఇంకాస్త మాస్, ఇంకాస్త జాతర ఇంటర్నేషనల్ లెవెల్ గా ఈసారి తగ్గేదే, అస్సలు తగ్గేదే లేదు. ఈసారి వైల్డ్ ఫైర్ ఈసారి దున్నేస్తాడు మొత్తం. సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇంకా అది చెప్పడానికి రాదు, ఇంకా ఎట్లుంటుందని మీరే చూడాలి. ఇంకా మొత్తం మాస్ జాతరే. ఇక గెటప్ ఎలా ఉంది? గంగమ్మ జాతర గెటప్ అంటే ఇంకొకటే చూపెట్టాలి, ఇట్లా తగ్గేదే లేదని. ఓకే, చాలా పాస్ ఇచ్చారు. సూపర్. ఎక్స్పెక్టేషన్స్ అయితే రేంజ్లో ఉన్నాయి ఫ్యాన్స్కి. సో అందరూ కూడా ఇప్పుడే లోపలికి వస్తూ ఉన్నారు, ఎలో చేస్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా తగ్గేదేలే, ఈసారి రికార్డ్స్ బద్దలవ్వడం గ్యారంటీ అని అయితే ఫ్యాన్స్ అందరూ కూడా చెప్పడం చూస్తున్నాము. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో
అండ్ చూస్తున్నాం మనం ఇక్కడ చిన్న బేబీని కూడా తీసుకొని వస్తున్నారు. ఏమ్మా ఎక్కడి నుంచి హైదరాబాద్ చందన ఇంత చిన్న బేబీని తీసుకొని వస్తున్నారు, ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు, ఎట్లా? అంటే వీ గాట్ సమ్ స్పెషల్ పాసెస్ అన్నమాట. సో మమ్మీ ఇంత పెద్ద ఫ్యాన్ అయితే ఆబ్వియస్లీ ఇస్ గెటింగ్ ది ఛాన్స్ కదా. మరి ఏదైనా డైలాగ్ చెప్తారా? తగ్గేదేలే. సో అది చిన్న బేబీని కూడా తీసుకొని వస్తున్నారు ఈవెంట్ కంటే అర్థం చేసుకోవచ్చు పుష్పరాజ్ మానియా ఏ రేంజ్లో ఉందో. సో అది మొత్తానికి ఇంతకు ముందు అయితే ఒక అతను చేయి కూడా కోసుకొని బొట్టు పెట్టేస్తున్నాడు అంటే అల్లు అర్జున్ ఫోటోకి. సో ఫ్యాన్స్ అయితే ఎక్కడా తగ్గట్లేదు, పుష్పరాజ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో మనం కూడా చూద్దాం, ఈవెంట్ కోసం అయితే వెయిట్ చేద్దాం. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో సౌజన్య సింహాద్రి NTV. సో ఎస్, భాష ఏదైనా బ్లాక్ బస్టర్ పుష్ప 2దే. రికార్డ్స్ ఏవైనా బద్దలు కొట్టేది ఐకన్ స్టార్ అల్లు అర్జున్.